సరే అయితే గతాన్ని మీ వాళ్ళకి చెప్పుకోలేని మీకే అంత పట్టుదలుంటే మీ గతం క్షుణ్ణంగా తెలిసిన నాకెంత మొండి పట్టుదలుండాలి. మీరు కాదు అంటే నేను సరే అని ఊరుకోను. ఇదే హోమం పూర్తయ్యేలోపు ఇదే అగ్ని సాక్షిగా మీతో నేను తాళి కట్టించుకుని తీరుతాను. నీకు అనిపించా? చెప్తే వినవా? అర్థం కాదా నీకు? యాండి, హోమంలో కూర్చోవాలంట. పంతులు గారు పిలుస్తున్నారు. వస్తున్నాను సీత. ఆయనతో ఏంటి నీకు మాటలు? నీకు చెప్పిన మాటే రామరాజు గారికి చెప్తున్నానక్క. ఇదే హోమంలో మీరు నా మెళ్ళ తాళి కట్టాలని చెప్పాను. ఒకవేళ కట్టకపోతే మీ ప్రాణమైన భార్య సీత గారికి, మీ గారాల తమ్ముళ్ళకి, మిమ్మల్ని గౌరవించే మీ మరదళ్ళకి మీరు దాచుకున్న రహస్యాన్ని బహిర్గతం చేస్తానని కొంచెం గట్టిగానే చెప్పాను. దానికి ఆయన ఏమని బదిలిచ్చారంటే, అక్క భలేదానివే మంజుల, నువ్వేం టెన్షన్ పడకు, తప్పకుండా ఇదే హోమంలో నేను తాళి కడతాను అన్నారు. నేనేమో మరి సీతక్క ఫీల్ అవుతుందేమో అంటే ఆ సంగతి నేను చూసుకుంటాలే అన్నారు. నీ పెళ్ళి అవుతుంది, దానికి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈలోగా ఓవర్ యాక్షన్ చేయకుండా బుద్ధిగా ఉండు. పద. ओम तच्छयोरावृणिमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वैश्यं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शान्तिः शान्तिः शान्तिः। ओम तच्छयोरावृणिमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शान्तिः शान्तिः शान्तिः। ओम होमनारायणाय नमः स्वाहा। ओम होमनारायणाय इदं नमः। ओम यज्ञनारायणाय नमः स्वाहा। ओम गं गणपते नमः स्वाहा। ओम गं गणपते नमः इदं नमः। ओम सोमाय नमः स्वाहा। ओम सोमाय इदं नमः। ओम इंद्राय नमः स्वाहा। ओम इंद्राय इदं नमः। ओम तच्छयोरावृणिमहे गातुं यज्ञाय
ఏంటి ఫోన్ చేసావు? ఎక్కడున్నావు? నేను పని మీద బయటకు వచ్చాను, తర్వాత చేస్తాను. నువ్వు గుళ్ళో ఉన్నావని నాకు తెలుసు. అదే పని చూసుకుని రామరాజు గారు హోమం చేయిస్తున్నారని గుడి దగ్గరికి వచ్చాను. అదే హోమంలో నేను నీ మెళ్ళో తాళి కట్టబోతున్నాను. ఏ రాకేష్, ఆవేశపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక్కడికి నువ్వు రావద్దు, అందరూ ఉన్నారు. నేను తర్వాత నీతో మాట్లాడతాను. అదంతా నాకు తెలియదు సుబ్బు. ఈరోజు నీతో నా పెళ్ళి అంతే. ఈరోజు నీ మెళ్ళో నేను తాళి కట్టకపోతే నువ్వు నాకు దక్కవని అర్థమైంది. ఇదిగో నువ్వు ఇక్కడికి రావద్దు. నువ్వు లేనిపోని భ్రమలేమీ పెట్టుకోకు. హోమం పూర్తయ్యాక నేనే నీ దగ్గరికి వస్తాను. తీరిగ్గా మనం మాట్లాడుకుందాం, ఒక నిర్ణయానికి వద్దాం. నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఈరోజు అదే హోమంలో మండుతున్న అగ్ని సాక్షిగా నేను నీ మెళ్ళో తాళి కట్టడం కన్ఫర్మ్. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నేను వస్తున్నాను సుబ్బు. రాకేష్ 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 గడేదో కొంపలు ముంచేలా ఉన్నాడే. ఇప్పుడేం చేయాలి? హలో మేడం, నేను మంజుల. చెప్పు. అక్కడ హోమం జరుగుతుంటే నీ పని నువ్వు సక్రమంగా చేయకుండా నాకెందుకు ఫోన్ చేశావు? మీరు చెప్పినట్టే నేను అన్ని కరెక్ట్గానే ప్లాన్ చేశాను మేడం. హోమం పూర్తయ్యేలోపు రామరాజుని బెదిరించి తాళి కట్టించుకోవాలని కంకణం కూడా కట్టుకుని కూర్చున్నాను. కానీ మన ప్లాన్ అంతా రివర్స్ అయ్యేలా ఉంది. ఏమైందో సరిగ్గా చెప్పు. రాకేష్ ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు మేడం. గుడికి వస్తున్నాడట. హోమం దగ్గరే నా మెళ్ళ తాళి కడతాను అంటున్నాడు. వాడొచ్చాడు అంటే అంతా గంగలో కలిసిపోయినట్టు అవుతుంది మేడం. నువ్వు టెన్షన్ పడకు. ఇది రాకేష్ నిర్ణయం కాదు, సీత ప్లాన్. తన మాస్టర్ ప్లాన్ని ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు. నువ్వు నిశ్చింతగా ఉండు, నేను చూసుకుంటాను. అది కాదు మేడం. వాడొచ్చి నిజంగానే నా మెళ్ళ తాళి కడితే నేను లైఫ్ అంతా వాడితోనే ఏడ్చి చావాలి. అంత దాకా రాకుండా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. నువ్వు ఫోన్ పెట్టేసి కూల్గా ఉండు. శకుంతలేమో నా టెన్షన్ అర్థం చేసుకోవట్లేదు. రాకేష్ కూడా రావద్దంటే వినడం లేదు. సీతేమో రామరాజుతో నా పెళ్లి జరగదు అని నమ్మకంతో ఉంది. అందరూ నన్ను ఒక బాల్ చేసి ఆడుకుంటున్నారు. ఓం తచ్చయ్యారా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్సునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓమనారాయణాయ నమః స్వాహా. ఓం ఓమనారాయణాయ ఇదం నమః. ఓం యజ్ఞనారాయణాయ నమః స్వాహా.
నమస్తే మేడం, చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అలాగే మేడం. అర్థమైందిగా? జాగ్రత్త. సరేనండి. సరే. రై బడిదిరా. ఏంటి ముగ్గురు నా చుట్టూ మూగారు? హోమం అనుకున్న దగ్గర నుంచి ఇందాక గుడికొచ్చేదాకా తెగ హుషారుగా ఉన్నావు కదా. సడన్ గా నీ మొహంలో ఏదో టెన్షన్ కనిపిస్తోందేంటి? అదేంటో తెలుసుకుందామని వచ్చాం. మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటామో నీకు తెలవదా? హోమం పూర్తయినాక నీ పీడ పోతే మంచిదనుకుంటాం. ఆ ముచ్చట వదిలేసి నీ పరేషాన్ ఎందుకు చెప్పు. ఏం లేదు, ముహూర్తం ముంచుకొస్తుంది కదా, అందుకే కొంచెం టెన్షన్ గా ఉంది అంతే. ముహూర్తం ముంచుకు రావడం ఏంటి? హోమం దగ్గర మీ బావగారితో, అదే రామరాజు గారితో మీ అందరి ముందు తాళి కట్టించుకోవాలి కదా. అందుకే సిగ్గుగా కంగారుగా ఉంది. ఏయ్, నకరాలు చేస్తున్నావా? ఆయన ఈడ నీకు తాలిగట్టుడైంది. నిజం చెట్టి, మీరు ఆవేశపడినా ఆయాసపడినా జరిగేది అదే. కావాలంటే నువ్వు కట్టించుకుంటే మాత్రం ఆయన కడతారా? కడతారు, మీరు చూస్తారు. ఓకే, गणपते नमः स्वाहा। ओम गं गणपते नमः इदं न मम। ओम सोमाय नमः स्वाहा। ओम सोमाय इदं न मम। ओम इंद्राय नमः स्वाहा। ओम इंद्राय इदं न मम। ओम तच्छन्याराधीमहे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम्। स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम्।
तन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ ओमनारायणाय नमः स्वाहा ॐ ओमनारायणाय इदं नमः ॐ विघ्ननारायणाय नमः स्वाहा गणपते नमः स्वाहा ॐ गं गणपते नमः इदं नमः ॐ सोमाय नमः स्वाहा ॐ सोमाय इदं नमः ॐ इन्द्राय नमः स्वाहा ॐ इन्द्राय इदं नमः ॐ तच्छिन्याय प्रणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु येषितम् नमः स्वाहा ॐ गं गणपते नमः इदं नमः ॐ सोमाय नमः स्वाहा ॐ सोमाय इदं नमः ॐ इन्द्राय హలో, నేను గుడికొచ్చాను సీత గారు, బయటే ఉన్నాను. సరే నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు, ఇప్పుడే వస్తున్నా. ఓకే. ఎక్కడికి సీత? అది చిన్న పని ఉందండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. హోమం జరుగుతుంటే సీత ఎక్కడికి వెళ్తుంది? ఏదైనా జరుగుతుందా? అడు తప్పుకో. యాడికి పోతున్నావు? సేల్ వెనకాలే పిల్లి ఎక్కబోతున్నావేంది? అది కాదు, పక్కకి తప్పుకో, నాకు పనుంది. ఇగో నకరాలు సైకు, పోయి హోమం దగ్గర కూసోపో. ఏయ్, నేను ఒక్కసారి చెప్తా, అన్నిసార్లు చెప్పా, ఇరకపోతే పొడిసిపారు దొప్పుతా.